అందరికీ నమస్కారం. నా పేరు త్రివేణి. మేము భూదేవిల్స్ అనే ప్రాంతంలో ఉంటాము. ఇది 126 డివిజన్ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ల్యాండ్. సో ఇక్కడ చాలామంది వ్యక్తులు గత కొంతకాలంగా విపరీతమైన ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారాలు మాకు కల్పిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మేము ఉండేటువంటి ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పడానికి తగిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అవి సమర్పించడానికి ఈరోజు మేము ప్రజాభవన్కి వచ్చాము. సో ఇక్కడ మేము మున్సిపల్ శాఖ వారిని, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కూడా కలవడం జరిగింది. తగిన పత్రాలు కూడా వారికి సమర్పించాము. మా కాలనీలో ఉన్నటువంటి ఇండ్లను రిజిస్ట్రేషన్ చేయండి, అదేవిధంగా మాకు ట్యాక్స్లు ఇప్పించండి, బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పేసి వారిని వేడుకోవడం జరిగింది. అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదని చెప్పడానికి మరొక ఆధారంగా మేము ఇంకొక విషయాన్ని మేము ముందుంచదలుచుకున్నాము. అదేంటంటే, ఇంతకుముందు ప్రభుత్వం 58, 59 జీవో ద్వారా గవర్నమెంట్ భూములలో ఎవరైతే నివసిస్తున్నారో వారికి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కొంతమంది మా కాలనీ వారు కూడా అందులో అప్లై చేయడం జరిగింది. అయితే ఏ ఒక్కరికి కూడా 58, 59 జీవో ద్వారా పట్టా అనేటువంటిది గవర్నమెంట్ ఇష్యూ చేయలేదు. దానికి సంబంధించిన కారణాలు అడిగితే ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి వారు చెప్తున్నారు. వాటికి సంబంధించిన పేపర్లు అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఈ ల్యాండ్ని ఇక్కడ పరికి చెరువు అనేటువంటిది ఉంది. ఈ పరికి చెరువు నిర్మాణం కొరకు ల్యాండ్ ఓనర్స్ దగ్గర ప్రభుత్వం వారే కొని వారికి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని మనం ల్యాండ్ అక్వైజేషన్ అని అంటాం కదా. సో దీనికి సంబంధించిన ఫైల్ కూడా కలెక్టర్ దగ్గర ఉంది, కలెక్టరేట్ ఆఫీస్లో దొరుకుతుంది. కానీ ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాక కూడా కొంతమంది వ్యక్తులు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి దాదాపు 800 కుటుంబాలు 20 ఏళ్లుగా నివసిస్తున్నారు. వీరందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి సోదరులారా, మేము కూడా మీలాగే నివసిస్తున్నాము. ఎక్కడెక్కడో ఇబ్బందులు పడి చిన్న చితక చూసుకొని ఇల్లు కట్టుకున్న పేదవారు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వారిని మరింత భయభ్రాంతులకు గురి చేయకండి. అదేవిధంగా మా కాలనీకి సంబంధించినటువంటి అన్ని విషయాలలో మేము చూసుకుంటాము. మీరు తలదూర్చవద్దని కోరుతున్నాము.